పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. మన ప్రస్తుత ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కొరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి విధానము పట్ల బ్రాహ్మణులందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. అయితే గత ప్రభుత్వము ఈ కార్పొరేషన్ను తీసుకుని పోయి బీసీ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల బ్రాహ్మణులకు ఎలాంటి సదుపాయాలు కలుగలేదు. అందువల్ల మళ్ళీ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వము బ్రాహ్మణుల సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని దేవాదాయ శాఖకు అప్పగించడం జరిగింది. ఇది ఎంతో శ్రేయోదాయకమైనటువంటి విషయము. అందువల్ల బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల హర్షాతి అభినందనలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్కు రాజ్యాంగ పరంగా కూడా ఓటింగ్ విధానం ఏర్పాటు చేసి చైర్మన్ను ప్రతి జిల్లా నుండి కూడా మెంబర్లను ఎన్నుకునే విధానం ఏర్పాటు చేస్తే బ్రాహ్మణులకు కూడా రాజకీయంగా ఎదుగుదలకు ప్రస్తుత ప్రభుత్వం తోడ్పడిన వారుగా ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వముపై బ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా విశ్వసనీయతగా పని చేస్తారు. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబీకుల విన్నపాలను మన్నించి రాజ్యాంగపరంగా పోస్టును నిర్ణయించి చైర్మన్కు మరియు సభ్యులకు ఓటింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారు బ్రాహ్మణ కుటుంబీకులు.